విజ్ఞాన్ గారు, ఓలా బ్యాన్ అవుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, అది నిజమే అంటారా? విషయానికి వస్తే ఓలా కంపెనీకి భవిష్ అగర్వాల్ ఆయన వ్యవస్థాపకుడు, యాక్చువల్గా చైర్మన్ ఆయనే. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్లో కూడా విస్తరించింది. సో ఆ ఎలక్ట్రిక్ రంగాన్ని చూసుకోవడం, నెక్స్ట్ ఓలాకి ఐపీఓ పెట్టారు, అంటే స్టాక్ మార్కెట్లో కూడా దానికి స్పేస్ పొందేలాగా వాళ్ళు ప్రయత్నిస్తూ కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నీ ఆయన చూసుకోలేడు కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్నే ఫుల్ ప్లెజ్డ్గా ఆయన ఫోకస్ పెట్టి, అంటే ఇంతకుముందు ఓలా సర్వీసెస్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా అయింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇంత ఉందంటే నీ కారు ఉంటే దానికి ఓలా స్టిక్కర్ తగిలిస్తే నువ్వు నడుపుతావు. నాకున్నా లేకున్నా ఒకటి. కొన్ని కార్లు వీళ్ళు కొన్నారనుకో, అంటే ఇది కూడా నీ పేరు మీదే నేను లోన్ ఇస్తా, లోన్ ఇచ్చి నీకు బండిని ఇస్తా, నువ్వు నాకు ఈఎంఐలు కట్టుకుంటూ నడుపుకో, కొన్నాళ్ళకి తీరుద్ది, తర్వాత బండి నీ సొంతం అయిపోతుంది. అట్లా ఫెసిలిటీస్ ఇచ్చారు. ఊబర్కి పోటీగా బాగా విస్తరించింది. ఓలా యాప్ అందరి దగ్గర ఉండేది. అండ్ ఓలాలో మళ్ళీ బైక్ సర్వీసులు, ఆటో సర్వీసులు, అలాగే కొరియర్ సర్వీసులు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి షట్టర్లు, మళ్ళీ షేరింగ్ సర్వీసులు, ఆటో కూడా షేరింగ్ సర్వీసులు, ఇన్ని పెట్టేసరికి కంపెనీ నిజంగా బాగా డెవలప్ అయింది. అట్లా డెవలప్ అయిన ఓలా ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తామని చెప్పగానే అందరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. దాన్ని ఐపీఓలో పెట్టాలి కంపెనీని, మనకంటూ ఒక షేర్ మార్కెట్ ఉండాలని ఆయన అనుకున్నాడు, భవిష్ అగర్వాల్. సో ఈయన దాన్ని చూసుకుంటా మరి ప్రజెంట్ ఉన్న ఓలా ఏదైతే ఉందో దీనికి ఇంకో సీఈఓని నియమించుకున్నాడు. ఆయన హేమంత్ బక్షి. ఎప్పుడు జనవరిలో పెట్టాడు ఆయన్ని. జనవరిలో ఆయన్ని పెట్టిన తర్వాత 4 months, ఇప్పుడు ఏప్రిల్, ఆయన రాజీనామా చేశాడు సడన్గా. అని ఎందుకు చేశాడు ఏంటి అనేది ఇప్పటిదాకా తెలియదు, వాళ్ళ అంతర్గత వ్యవహారం అది. సో ఓలా సీఈఓ రాజీనామా చేసరికి ఇంక అంతే అనుకున్నారు. ఇక ఐపీఓకి వీళ్ళు వెళ్తున్నారు కదా, 10% ఉద్యోగుల్ని తీసేద్దాం అనుకున్నారు. అంటే దాదాపుగా 200 మంది ఉద్యోగుల్ని తీసేయచ్చు. ఇది కూడా ఉంది. సో సడన్గా ఓలాకి ఏంటి పరిస్థితి వచ్చింది, కొంపదీసి దివాలా తీస్తుందా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అండ్ హేమంత్ బక్షి, నేను సీఈఓని చేశారు కంపెనీకి, 4 నెలలకు నువ్వు రాజీనామా చేయడం ఏంటి అంటే, దాని వెనకాల కూడా ఏముందంటే, నీకు ఓలా సీఈఓ బాధ్యతలు ఇస్తున్నాం కదా, అంటే నీకు ఏదైనా గుడ్ విల్ ఇస్తున్నట్టుగా భవిష్ ఫీల్ అయ్యాడు. కానీ ఆయన జీతం మాత్రం 10% పెంచాడు. అంటే ఆయన కింది స్థాయిలో వ్యక్తులు కూడా ఎక్కువ సంపాదిస్తూ ఆయనకు కొంచెం తక్కువ ఉండేసరికి ఆయనకు ఎందుకో హర్ట్ అయింది. 2-3 నెలలు పెంచుతామన్నారు, 2 నెలలు 3 నెలలు చూశాడు, 4వ నెల వచ్చింది. ఐపీఓ వచ్చాక చూద్దాము ఆగు అన్నాడు. తర్వాత ఈయనకేమనిపించిందంటే, ఐపీఓ వచ్చిన తర్వాత మళ్ళీ షేర్లకు వెళ్ళిపోతుంది, నీ సీఈఓకి గండం ఉంటుంది, నీకు ఎప్పుడైనా సరే నీ టెంపరీ అది అని ఎవడో చెప్పాడు. ఆయన కూడా మైండ్ మారింది. మొత్తానికైతే రాజీనామా అయితే చేశాడు. ఎవరు అంత పెద్ద పోస్ట్ నుంచి రాజీనామా చేస్తున్నారంటే సంథింగ్ ఎక్కడో ఏదో విషయంలో హర్ట్ అయి ఉంటాడు. అయితే డబ్బు విషయంలోనూ కావచ్చు, ఒక ఉద్యోగం మనం మానేసామంటే 2 విధాలు ఉంటాయి. అయితే డబ్బు విషయంలోనో సాటిస్ఫై అవ్వకో శాలరీ, లేదా ఆఫీస్లో ఎండీకి నీకు పడకో ఏదో విషయంలో. అది అట్లా కాదు ఇట్లా చేయంటే, లేదు ఇట్లాగే బాగుంటుంది అని వాడు అనడం. నువ్వు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, నువ్వు ఎన్ని నిర్ణయాలు తీసుకుని నాకు చెప్పండి, నువ్వు తీసుకోవద్దు అనడం. మరి ఇంకా నేను సీఈఓ ఎందుకు, అన్నీ నువ్వే చేస్తే అదేదో నువ్వే చూసుకో అని చెప్పి రాజీనామా చేసి ఉంటాడు. సో ఇలాంటివే. కానీ ఆయన ఇక్కడ భవిష్ కూడా అంత ఈజీగా ఇవ్వకూడదు. వై? బికాజ్ హీ ఈజ్ ద ఫౌండర్. తనే ఓలా ఐడియా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఫౌండర్ తను. సో ఆయనకు ఆ భయం ఉండడంలో తప్పు లేదు. ఈయన కూడా ఎందుకు అక్కడ మెసకలేక రాజీనామా చేశాడు. అండ్ పనిలో పనిగా 200 మంది ఉద్యోగులు కూడా పోతున్నారు కాబట్టి మళ్ళీ ఓలా అంటే వీళ్ళు ఏదో ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అని అంటున్నారు. మరి త్వరలో మళ్ళీ ముందుకు వస్తారేమో లేదో చూడాలి. థ్యాంక్ యూ సార్.